హైదరాబాద్లో వర్షం దంచుకొట్టింది. భారీ వర్షంతో నగరం అతలాకుతలమైంది. ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఏకధాటిగా కురుస్తున్న వానతో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమయ్యాయి. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గచ్చిబౌలి పిఎస్ పరిధిలోని వట్టి నాగులపల్లిలో వర్షం దాటికి నిర్మాణంలో ఉన్న ఓ కన్వెన్షన్ సెంటర్ గోడ కూలింది. శిథిలాలు మీద పడి ఆదిలాబాద్కు చెందిన కూలీ మృతి చెందాడు. ఈ ఘటనలో మరో 4 కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. నాంపల్లిలోని అఫ్జల్ సాగర్ నాలలో 2 గల్లంతయ్యారు. ముషీరాబాద్ వినోబా కాలనీలో నాల గోడ కూలడంతో అందులో పడి ఒక యువకుడు కొట్టుకుపోయాడు. ముషీరాబాద్ ఎంసీహెచ్ కాలనీ బాపూజీ నగర్ సమీపంలో వరదకు వాహనాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో వరనీరు ఇళ్లను ముంచెత్తింది. ఆకస్మికంగా వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. హైదరాబాద్లో వర్షం దంచుకొట్టింది. భారీ వర్షంతో నగరం అతలాకుతలమైంది. ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఏకధాటిగా కురుస్తున్న వానతో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమయ్యాయి. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి రాకపోకలకు అంతరం ఏర్పడింది. గచ్చిబౌలి పిఎస్ పరిధిలోని వట్టి నాగులపల్లిలో వర్షం దాటికి నిర్మాణంలో ఉన్న ఓ కన్వెన్షన్ సెంటర్ గోడ కూలింది. శిథిలాలు మీద పడి ఆదిలాబాద్కు చెందిన కూలీ మృతి చెందాడు. ఘటనలో మరో 4 కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. నాంపల్లిలోని అఫ్జల్ సాగర్ నాలలో 2 గల్లంతయ్యారు. ముషీరాబాద్ వినోబా కాలనీలో నాలగోడ కూలడంతో అందులో పడి ఓ యువకుడు కొట్టుకుపోయాడు. ముషీరాబాద్ ఎంసీహెచ్ కాలనీ బాపూజీ నగర్ సమీపంలో వరదకు వాహనాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో వాననీరు ఇళ్లను ముంచెత్తింది. ఆకస్మిక వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.